నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపుపై ఎమ్మెల్యే ఆర్ని రాధాకృష్ణ అసెంబ్లీలో మాట్లాడితే తణుకునకు చెందిన జనసేన నాయకుడు పీవీఆర్ విమర్శించడంపై తణుకు టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్ తోట సూర్యనారాయణ, మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ, వంటెద్ది రాజా, తాతపూడి మారుతిరావు, తోట యేసు తదితరులు మాట్లాడుతూ తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణను విమర్శించే స్థాయి పీవీఆర్కు లేదని అన్నారు. పెట్రోల్ ధరలు తగ్గించిన రాష్ట్రాన్ని అభినందించాల్సింది పోయి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాలని అన్నారు. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు తగవని అన్నారు. ఈ నెల 15న సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటులో భాగంగా విజయవాడలో జరిగే మహాగర్జన విజయవంతం చేయాలని సిపిఐ విస్తృతస్థాయి సమావేశంలో ఇంటి వీరన్న కోరారు. సిపిఐ నాయకుడు కొరాల భీమారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును విమర్శించారు. బొద్దని నాగరాజు, కోరడ సుధీర్ బాబు, నామన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని అనుసరిస్తోందని పేర్కొంటూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం తణుకు మున్సిపల్ మేనేజర్ జి రవికుమార్ కు సమ్మె నోటీసు అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొనాల భీమారావు, బొద్దని నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు కనిపించడం లేదని అన్నారు. ఈ నెల 18 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని అన్నారు. పి జ్యోతిబాబు, ముత్తయ్య, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. బీవర్స్ కార్పొరేషన్ గోడౌన్ ముఠా మేస్త్రి ఆర్ జాన్ పై దాడి చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ కోరారు. బుధవారం తణుకు నరేంద్ర సెంటర్లో సిఐటి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా జరిపారు. ఎమ్మెల్యే ప్రభాకర్ అధికారం ఉందన్న ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. హమాలి నాయకులు టి కృష్ణారావు, టి రామకృష్ణలు, గార్ రంగారావు, ఎస్ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్యులపై రౌడీ కార్మిక నాయకుడిపై చేసుకున్న చింతమనేని ప్రభాకర్ని డౌన్ డౌన్ చింతమనేని ప్రభాకర్ తొలగించాలి. ఎమ్మెల్యే నుండి చింతమనేని ప్రభాకర్ని ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రౌడీయిజం రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంది. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి అయ్యుండి ప్రభుత్వ విప్పుగా ఉండి ఇవాళ ఎలా వ్యవహరించకూడదో అంత దారుణంగా దిగజారి ఒక రౌడీ కంటే హీనంగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి చట్టాలని లేదా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీటికి వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, మానవ హక్కులకు వ్యతిరేకంగా ఇవాళ అధికారులను చూడకుండా, అలాగే ప్రజాప్రతినిధులను చూడకుండా, ఇవాళ కార్మికులను కూడా వదలకుండా ప్రతి ఒక్కరి మీద ఇవాళ దాడి చేస్తున్నటువంటి ఈ చర్యల్ని సిఐటియు, హమాలి వర్కర్స్ యూనియన్స్ తీవ్రంగా ఇవాళ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది, గర్హిస్తుంది. దీన్ని ఇదే పద్ధతుల్లో కనుక కొనసాగితే అవసరమైతే చింతమనేని ప్రభాకర్ ఇంటిని కూడా ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మేస్త్రిని ఇంటికి పిలిపించి చాలా అన్యాయంగా ఆయన ఎస్సీ సంబంధించినటువంటి సామాజిక తరగతి చెందినటువంటి వాడిని ఇంటికి పిలిపించి ఆ కులాం పేరుతో తిట్టి కొట్టడం, చాలా దారుణమైనటువంటి పద్ధతుల్లో గాయపరిచినటువంటి చర్య రాచేటి జాన్పై జరిగినటువంటి దాడి ఇవాళ సంబంధించి చూసినప్పుడు మొత్తం మన జిల్లాలో కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హమాలీస్ సంబంధించినటువంటి ఎంత రక్షణ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. వెంటనే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అరెస్ట్ చేయాలి. ఆయనకి గతంలో ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, దాదాపు 60 పైగా కేసులు ఉన్నాయి. అయినా కానీ పోలీసు యంత్రాంగం ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది చాలా దారుణం. ఆయన ముఖ్యమంత్రి గారి అండ ఉందనేటువంటి అహంకారంతో, కండకావరంతో ఇవాళ ఈ రకమైనటువంటి పద్ధతికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ పదవి కూడా వెంటనే తొలగించాలని చెప్పి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల ప్రాణాలకు హాని కలిగితే నష్టపరిహారం అధికారులు చెల్లించాలని ఉండ్రాజవరం సిపిఎం పార్టీ కార్యదర్శి కామన మునుస్వామి అన్నారు. బుధవారం మోర్తా సిపిఎం పార్టీ గ్రామ శాఖ సమావేశం కొరిపల్లి సుబ్బారావు అధ్యక్షత జరిగింది. మోర్తా గ్రామంలో ఆంధ్ర బ్యాంక్ సమీపంలో ఆర్ఎండ్బి రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కొంతమంది ప్రాణాలు సైతం పోయాయని తెలిపారు. తక్షణం అక్కడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎన్ఆర్ఐ జనసేన టీం సహకారంతో కానూరు జనసేన పార్టీ తరపున ఉచిత మట్టి వినాయకుడి విగ్రహాలను అందజేస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీజేపీ కుట్ర రాజకీయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన ధర్మ పోరాట దీక్ష ఈ నెల 29న తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలోని మారిశెట్టి ఫంక్షన్ ప్లాజాలో మంగళవారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుల సమావేశంలో ఈ వివరాలను మంత్రి పుల్లారావు వెల్లడించారు. సుమారు 1,00,000 మందితో ఈ సభను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో 15 నియోజకవర్గాల నుంచి తాడేపల్లిగూడెంలో జరిగే ధర్మ పోరాట దీక్షలకు భారీగా జన సమీకరణ చేయాలని నాయకులకు ఆయన తెలిపారు. బీజేపీ వంచిన కుట్ర రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపే ఈ ధర్మ పోరాట దీక్షలకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతునివ్వాలని పుల్లారావు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాబిరాజు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం సభ విజయవంతంగా నిర్వహించేందుకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పీతాని సత్యనారాయణ, కె జోహార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే ఈలినాని, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీ పరిమి రవికుమార్, పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 350 కోట్లు వేసిన వారం రోజులకు మళ్ళా వెనక్కి తీసుకున్నారు. ఎప్పుడు కూడా వేసిన డబ్బులు వెనక్కి తీసుకున్నటువంటిది ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఈ విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అదేవిధంగా రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కానీ ఏది కూడా అమలు చేయకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద కక్ష సాధింపు ధోరణి కనపడుతుంది. కాబట్టి అది తప్పకుండా మోడీ మెడలు వంచడమా, మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడమా, లేకపోతే తెలుగు జాతి యొక్క ఆగ్రహానికి బలి కావటమా తప్పకుండా జరిగి తీరుతుంది. చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్న ఏ ఉద్యమం, ఏ ధర్మ పోరాట దీక్ష తప్పకుండా విజయవంతం అవ్వాల్సిందే. అపజయమైనటువంటి చంద్రబాబు చరిత్రలో లేదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి స్పెషల్ స్టేటస్ కానీ, విభజన హామీలు కానీ అమలు జరిగేంత వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ ధర్మ పోరాట దీక్షలు పోరాటం కొనసాగిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పుట్టినరోజు వేడుకలు బుధవారం భీమవరంలో టీడీపీ నేతలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదవారికి పట్టణంలోని 3 అన్న క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం ఉచితంగా పంపిణీ చేశారు. బుధవారం మార్కెట్ అన్న క్యాంటీన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేకును కట్ చేసి తోట సీతారామలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ వెంటే పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించారని, మునుముందు మరిన్ని సేవలు పార్టీకి అందించాలని అన్నారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అభివృద్ధి సంస్థ సభ్యులు గాదిరాజు బాబు, పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, నాయకులు మామిడిశెట్టి ప్రసాద్, మద్దుల రాము తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి కోట సీతారామలక్ష్మి గారు జన్మదిన వేడుకల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఘనంగా అన్నా క్యాంటీన్ వద్ద నేనేసుకుని జరుగుతుంది. ఈ రోజున జన్మదిన సందర్భంగా ఈ భీమవరంలో ఉన్నటువంటి అన్నా 3 క్యాంటీన్లో కూడా మరి ఇక్కడికి వచ్చేటటువంటి పేద ప్రజలకి ఉచితంగా టోకెన్లు ఇచ్చి వారి జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేదలందరితో భాగస్వామ్యం చేసుకుని ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి కోట సీతారామలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీకి ఎంతో మరి ఆవిడ కష్టించి పనిచేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా ఆవిడ మరింత సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి కోరుకుంటున్నాం. ఆక్వాకల్చర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్యశాఖ ప్రిన్సిపల్ అదనపు డైరెక్టర్ పి కోటేశ్వరరావు అన్నారు. బుధవారం భీమవరంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశమై మాట్లాడారు. ఆక్వా రైతులు రొయ్య, చేప పిల్లలను చెరువులో వేసేటప్పుడు ముందుగా నీరు, నేల పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు మత్స్యశాఖ అధికారుల సూచనలతో సాగు చేయాలని అన్నారు. సో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సో ఒకప్పుడు ₹6 పైన ఉండే యూనిట్ టారిఫ్ని 3.75కి తెచ్చారు. ఇటీవల కాలంలో వెన్నామీ కల్చర్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ₹2 చొప్పున ఒక 1 ఇయర్ యూనిట్
ఛార్జ్ చేయండి అని చెప్పారు. ఇది రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డీజిల్ ఖర్చులు ఎప్పుడైతే పెరిగినప్పుడు ఎలక్ట్రిసిటీ అవ్వడం వలన కల్చర్లో లాభాలు ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు యాంటీబయాటిక్స్ వల్ల ఇండియా ఎక్స్పోర్ట్ నుంచి పంపే రొయ్యలు వెనక్కి పంపుతున్నాయని చెప్పి దీన్ని ఇమీడియట్గా ఒక పెద్ద ఇబ్బందిగా ప్రభుత్వం గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రొయ్యలు పెంపకంలో కానీ లేకపోతే ఎక్కడ కూడా హ్యాచరీలో రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే టైంలో కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు నిషేధించడం అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం, దానికి సంబంధించి మా సిబ్బంది అంతా కూడా హ్యాచరీలకు పోయి వాళ్ళను ఎడ్యుకేట్ చేయడము, అలాగే షింపు ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయడము, అలాగే మందులు ఎవరైతే అమ్ముతున్నారో అంటే కెమికల్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి నిషేధించే యాంటీబయాటిక్ ఉండకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడేందుకు నేటి యువత నడుం బిగించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి అన్నారు. బుధవారం భీమవరపట్నంలోని పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ఇందులో భాగంగా మల్టీప్లెక్స్ ప్రాంగణంలో భీమవరం.com ఆధ్వర్యంలో చేపట్టిన పంపిణీ కార్యక్రమంలో ఎంపీ సీతారాం లక్ష్మి, భీమవరం ఎమ్మెల్యే పురపతి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా వేల కొలది విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం నిర్వాహకులు నడింపల్లి వెంకట సుబ్బరాజు అభినందనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు రంగసాయి, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. जय गणेश महाराज की देवी सरस्वती वाजे प्रभादेवती ये नाम वित्रयोतो गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की మన సాంప్రదాయ భారతీయ సాంప్రదాయం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు వినాయక చవితి చాలా బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లాలో ముఖ్యంగా ఈ రోజున మన భీమవరం పట్టణంలో ఇప్పుడు .com ఆధ్వర్యంలో ప్రజలకు అందరికీ కూడా అవేర్నెస్ తెచ్చే విధంగా మట్టి విగ్రహాలను వాడాలి, ప్రకృతిని సహజంగా ఉంచాలి అనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం మా అందరికీ చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి రోజున మనందరం కూడా విఘ్నాలు తొలగిపోయే విధంగా గణనాథుని మనం పూజించి ప్రార్థిస్తాం. అందులో భాగంగా పూజకి ప్రకృతికి అనుసంధానం ఉంది. ఏదైతే మన మానవ జీవితంలో మానవ మనుగడలో భూమి మీద మన ప్రకృతి మీద బేస్ అయి ఉన్నాం, ప్రకృతిని ఆరాధించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఏదైతే ఈరోజు కలుషితం అవుతున్న క్రమంలో గణనాథుని దేవుడిని కూడా ప్రతిమ ద్వారా కూడా కలుషితం అవుతుంది. అలా కాకుండా ఏదైతే పూర్వం నుంచి మన సాంప్రదాయంగా ఏదైతే భూమికి సంబంధించి మట్టితోటి గణనాథుని చేసి ఆ గణనాథుడికి ప్రకృతికి సంబంధించిన పూలు పుష్పాలతోటి పూజ చేసే ఆనవాయితీని సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా మట్టి ప్రతిమని పూజించే విధంగా భీమవరం.com వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయటం, ఇందులో మేము పాల్గొనటం, గణనాథుడు అందరికీ కూడా విఘ్నాలు తొలగించి అందరికీ కూడా శుభాలు కలగజేయాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, గణనాథుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా .com నడింపల్లి సుబ్బరాజు గారు పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం 5,000 మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణం కాపాడటానికి చాలా ఉపయోగపడుతుంది. వారు చేసే మంచి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆలమూరు, రావులపాలెం మండలాలకు 108 వాహనం ఒకటే ఉండడంతో అత్యవసర సమయాల్లో సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రావులపాలెం మండలానికి ప్రత్యేకంగా ఒక వాహనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎంపీపీ కోట చెల్లయ్య అన్నారు. రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఊబలంక, గోపాలపురం పిహెచ్డి వైద్య సిబ్బందితో ఆయన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో జ్వరాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలాగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యం, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెంలో బుధవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీ నాగిరెడ్డి వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను, వ్రతకల్ప పుస్తకాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొట్ట చెల్లయ్య, మన్యం భాస్కర్ రావు, మల్లిడి భాస్కర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం ప్రతి మనిషికి అవసరం. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.